ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం ఈ రీతిగా దైవ సన్నిధానములో చేరి ప్రభుని స్తుతించటానికి, ప్రభు మాటలు వినటానికి, ప్రభు చూపిన ఈ గొప్ప కృపను బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ఈ రాత్రి వేళ దైవ గ్రంథంలో నుండి మనము ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని ప్రభువు చెప్పిన మాటను ఒకసారి మనము ఈ రాత్రి ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మీ సన్నిధానములో చేరి మీ వాక్యము దగ్గరకు వచ్చి ఉండగా సమయోచితమైన మీ జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. మీ వాక్యములో ఉన్న విషయాలు మేము నేర్చుకుంటున్నప్పుడు మేము ఎలా ఉన్నాము, మా స్థితి ఎలా ఉన్నది అని పరిశీలన చేసుకొని మీకు ఆయాసకరమైనది ఏది మా జీవితంలో ఉన్నా దానిని తొలగించుకొని మీ కొరకు బ్రతుకున్నట్లుగా తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసు క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. చాలండి ప్రియులారా, దైవ గ్రంథంలో లూకా సువార్త రాస్తున్నటువంటి వైద్యుడైన లూకా గారు యేసు ప్రభువారు పలికినటువంటి కొన్ని మాటలను ఈ 17వ అధ్యాయములో తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి దగ్గరకు ఆయన శిష్యులు వచ్చినప్పుడు ఆయన కొన్ని సంగతులను చెప్పాడు. వారు అడిగినప్పుడు కొన్ని సంగతులు చెప్పాడు, వారు అడగకుండా కొన్ని సంగతులు చెప్పాడు. ఆయన చెప్పినటువంటి విషయాలలో మనమందరము కూడా ప్రాముఖ్యంగా గుర్తించవలసినటువంటి ఒక విషయం, క్రీస్తు ప్రభువారి యొక్క ప్రియులారా రెండవ రాకడ. ఆయన ఈ రెండవ రాకడను గురించి లేక క్రీస్తు ప్రభువారి దినాలను గురించి మాట్లాడుతూ నోవహు దినాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తరువాత లోతు దినాలను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నోవహు దినాలలో ప్రజలు ఎలా ఉంటారో మనుష్య కుమారుని దినములలో కూడా ప్రజలు అలాగే ఉంటారు. నోవహు దినాలలో ప్రజలు ఎలా ఉన్నారు? నోవహు జలప్రళయం వస్తుంది, దేవుని నాశనం వస్తుంది, దేవుడు ఈ భూమిని తుడిచిపెట్టబోతున్నాడు, ఈ భూమి మీద ఉన్న వారిని అని నోవహు ప్రకటిస్తూ ఉంటే ప్రజలు నోవహు మాట విన్నారా? వినలేదు. వినకపోగా వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, తినుచు త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు,
వారు ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈలోపు జలప్రళయం వచ్చింది, వారందరినీ కూడా నాశనం చేసింది. ఆ విషయాలే చెబుతున్నాడు. 26వ వచనం నుండి చదవండి. 26వ వచనం నుండి, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను అని ప్రభువారు తెలియచేస్తున్న ఈ మాటలను మనము గుర్తించాలి. అంటే నోవహు దినాలలో దేవుని మాటలు వినబడినయవా అంటే వినబడ్డాయి. నోవహు దినాలలో దేవుని మాటలు నిజంగా ఎంత అద్భుతంగా వినబడినవి అని అంటే, ఒకసారి పేతురు గారు రాసినటువంటి పత్రికలోనికి వెళదాం రండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము నుండి మనం చదువుకుంటే, అక్కడ నోవహు దినాలలో ఎలాంటి వార్త వాళ్ళకి వినబడిందో మనం చూడొచ్చు. చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అంటే దేవుని మాట వినని వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, పాపమనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే నోవహులో ఉండి వారికి ఏం చేశాడు? ప్రకటించెను. ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చాలండి. నోవహు దినాలలో ఎంత అద్భుతమైనటువంటి విధానంలో ప్రియులారా ప్రకటించబడిందో దేవుని మాటలు ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు గారు రాస్తూ ఏమంటాడంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుందట. ఇంకెవరైనా ఓడలోకి వస్తారేమో, ఇంకెవరైనా ఓడలోకి వస్తారేమో, ఎవరైనా మార్పు చెందుతారేమో, ఎవరైనా వారి జీవితాలను మార్చుకుంటారేమోనని దేవుని దీర్ఘశాంతం ఏం చేసింది? మనుషుల వైపు కనిపెడుతూ ఉంది. ఆ కనిపెడుతున్నటువంటి కాలములో జరుగుతున్న విషయం ఏంటంటే, నోవహు ఓడను సిద్ధం చేస్తున్నాడు. దరిదాపు ఒక 100 సంవత్సరాలు ఆ ఓడను ప్రియులారా కడుతున్నట్లుగా దైవ గ్రంథాన్ని బట్టి మనం గమనించవచ్చు. ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపెడుతూ ఉంటే, నిజంగా ఆ అవిధేయులైనటువంటి వారి యొద్దకు, ఆ చెరలో ఉన్నటువంటి వారి యొద్దకు, ఆ నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి వారి యొద్దకు దేవుడు ప్రియులారా ఆత్మరూపిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఆయన ఆత్మరూపిగా వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆ ఆత్మ ఎవరిలో పనిచేసి ప్రకటించింది? నోవహులో ఉండి ప్రకటించింది. అయితే ఆ అవిధేయులైనటువంటి వారు ప్రకటించబడుతున్నప్పటికీ కూడా దేవుని మాటకు వాళ్ళు చెవియొగ్గలేదు, దేవుని మాట వినలేదు, దేవుని మాటకు వారు లోబడలేదు, అవిధేయులయ్యారు. కనుక ఆ జలప్రళయములో ఏమైపోయారు? వాళ్ళందరూ నాశనమైపోయారు. అంటే దేవుని దీర్ఘశాంతం ఎంత గొప్పది అని అంటే, ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. ఈరోజు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏమండి నేను చిన్నప్పటి నుండి కూడా యేసుక్రీస్తు వారు రెండవసారి వస్తున్నాడు, జాగ్రత్త పడండి అని వింటూనే ఉన్నాం. ఇంకా ఆయన రాలేదేంటి, ఇంకా ఆయన ఎందుకు రాలేదు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ కూడా దీర్ఘశాంతం కనబడుతుంది. ప్రకటించబడుతున్న ఈ దినాలలో, దేవుని వాక్యము ప్రకటించబడుతున్న ఈ దినాలలో కూడా దేవుని దీర్ఘశాంతం కనబడుతుందంటే కనబడుతుంది. చూడండి ప్రియులారా, అదే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము వాక్యములో నుండి 9వ వచనాన్ని మనము చదువుకుందామండి.
పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే నోవాహు దినాల్లో ఎటువంటి దీర్ఘశాంతం చూపించాడో ప్రజల మీద, ఇప్పుడు కూడా దేవుడు తన ప్రజల మీద ఏం చూపిస్తున్నాడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? ఆనాడు ఆత్మరూపిగా దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటే ప్రజలు వింటున్నారు కానీ ఆ ఓడలోనికి రావటానికి సిద్ధపడ్డారా? జీవితాలలో నిజంగా దేవుని శిక్ష వస్తే మనం తట్టుకోలేం, నాశనం అయిపోతాము అని ఏమైనా వాళ్ళు సిద్ధపడ్డారంటే సిద్ధపడలేదు. ఓడ సిద్ధపరచబడుతుంది కానీ వీళ్ళు మాత్రము సిద్ధపడలేదండి. ప్రియులారా, ఓడ సిద్ధపరచబడేంత వరకు కూడా దేవుడు ప్రకటిస్తూనే ఉన్నాడు, చెరలో నుండి మీరు బయటికి రావాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టి మీరు బయటికి రావాలి, ఆ భయంకరమైన శిక్ష నుండి మీరు లోపలికి వచ్చేయండి, ఈ ఓడ మీ కొరకే, ఈ లోపలికి వస్తే మీరు బాగుపడతారు, ఈ లోపలికి వస్తే మీరు రక్షించబడతారు, జల ప్రళయము నుండి మీరు తప్పించబడతాడు అని ప్రభువారు చెప్పినప్పటికీ కూడా వారు దేవుని మాటకు ఏం కాలేదండి, లోబడలేదు అని వాక్యం మనకు తేటగా చెబుతుంది. మరి నోవాహు దినాలలో ప్రకటించబడుతున్నట్లుగా మరి ఇప్పుడు కూడా ప్రకటించబడుతుందా దేవుని వాక్యం? ఏమంటే ప్రకటించబడుతుందా? ప్రకటించబడుతుంది. దేవుడు అనేక మంది తన పిల్లలను లేపుకొని ఆత్మ ద్వారా ఆనాడు ఎలా నోవాహు ద్వారా ప్రకటించాడో ఈనాడు కూడా అనేక మంది దైవజనుల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా, అనేక మంది దేవుని పిల్లల ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు కలిగినా, ఎన్ని మరణాలు సంభవించినా, ఎన్ని రకరకాలైనటువంటి చెరసాలలు సేవకులు అనుభవించినప్పటికీ కూడా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు అనంటే ఇందులో దేవుని దీర్ఘశాంతం కనబడుతుంది. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. అందుకే ఆయన తన రాకడను ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా. ఇక నోవాహు దినాలలో ప్రజలు వినకపోగా వాళ్ళు ఏం చేశారట? జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉన్నారట. దేవుని గుర్చిన మాటలు ప్రక్కన పెట్టారు. ఈలోపు జలప్రళయం వచ్చింది. ఈ జలప్రళయములో ప్రజలందరూ కూడా ఏమైపోయారు? అవిధేయులైన వారందరూ, ఆ చెరలో ఉన్న వారందరూ కూడా నాశనమైపోయినట్లుగా దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. మరి ఈరోజు కూడా దేవుని మాటలు ఇంత అద్భుతంగా, ఇంత విపరీతంగా ప్రియులారా, ఎంతో దినదినము ఎన్నో విధాలుగా వాక్యం మనకు వినబడుతున్నా ఆ వాక్యానికి లోబడకపోతే మన స్థితి కూడా అంతే అనే విషయం మనకు తెలియపరచబడుతుంది. ఇక ఆ తర్వాత నోవాహు దినాల తర్వాత ప్రభువు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే లోతును జ్ఞాపకం చేస్తున్నాడు. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ప్రియులారా, లోతు దినాలలో కూడా ప్రజలకు దేవుడు అవకాశం ఇచ్చాడా? లోతు దినాలలో కూడా ప్రజలు జీవితాలు మార్చుకోవటానికి అవకాశం ఇచ్చాడంటే ఇచ్చాడు. అందుకే ఒక్కసారి మీరు ఆది కాండంలోనికి రండి, ఇచ్చాడో లేదో చూద్దాం. బైబిల్ గ్రంథములో గనుక మనము చూడగలిగితే ఆది కాండము ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, వ్రాయబడినటువంటి విషయాలు ఒకసారి మనము చదువుకుందాం. 18వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 20-21 వచనాలు చదవండి. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదము.
చేయని ఎడల నేను తెలిసి కొనుందునెను. చాలండి. ఏవండి, సొదొమ గొమొర్రాల పట్టణం దగ్గర నుంచి దేవునికి మొర వెళ్ళింది. అయ్యా, ఈ సొదొమ గొమొర్రాల యొక్క పాపము బహు ఘోరంగా ఉంది, భారంగా ఉంది అని మొర వెళితే దేవుడు వెంటనే దాన్ని నాశనం చేశాడా? మొర వెళ్ళగానే నాశనం చేశాడా? లేదు. నేను దిగిపోయి ఆ పాపము సంపూర్ణమైనదో లేదో చూస్తా అని అంటున్నాడు. చూడండి, సంపూర్ణమైనదో లేదో అంటే అర్థం ఏంటి? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇచ్చాను. ఇదిగో ఈ సమయంలో వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి? పరిపూర్ణమైనటువంటి రీతిలో వారి పాపం అయిపోయిందా? లేక ఆ పాపాన్ని బట్టి వాళ్ళకి శిక్ష కాలం దగ్గరకు వచ్చిందా? ఆ శిక్ష పరిస్థితి దగ్గరకు వచ్చిందా? ఒకసారి చూద్దాం ఎలాగుందోనని ప్రభు మొదటగా దిగి వచ్చి చూచి వెళ్ళాడండి. ప్రభు దిగి చూచి వెళ్ళాడు ఆ సొదొమ పట్టణాల పరిస్థితిని గురించి దిగిపోయి. అందుకే అక్కడ అంటున్నాడు చూడండి 21వ వచనంలో, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూస్తాను. అంటే ఏదైనా సరే దేవుడు అనుకున్నటువంటి టైంలో ప్రియులారా, వాళ్ళు ప్రభువుని నమ్మకపోతే, వారు దేవుని వైపుకి తిరగకపోతే వారి ప్రియులార పాపము పరిపూర్ణమైనట్లు. పాపము పరిపూర్ణమైనప్పుడు వెంటనే ఏమైపోతుంది? దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది. ఇది మనం గుర్తించవలసినటువంటి విషయం ప్రియులారా. కాబట్టి లోతు దినములలో కూడా ప్రజలు దేవుని సంగతులను గురించి ఆలోచించకుండా, దేవుని మాటలను గురించి ఆలోచించకుండా తినుచు త్రాగుచు, వారు కూడా కొనుచు అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి ప్రియులారా. అయితే ఒకానొక దినం వచ్చింది. ఆ దినమున ప్రియులారా, లోతు కుటుంబాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆ సొదొమ గొమొర్ర ప్రాంతాల మీద ఏం కురిపించాడు? అగ్ని గంధకాలు కురిపించాడు. ఎప్పుడు? సమయము ప్రియులారా పరిపూర్ణమైనప్పుడు అని మనం గుర్తించాలి. సమయము పరిపూర్ణమైనప్పుడే. దేవుడు కూడా అండి ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఎంత జాలి కలిగిన వాడంటే, మనుషుడు తప్పు చేయగానే వెంటనే శిక్షించడండి. అది ఆసరాగా తీసుకుంటున్నారు జనం. ఎందుకని? నేను ఏ తప్పు చేసిన వెంటనే నా మీదకి ఏమి రాలేదు, శిక్ష రాలేదుగా అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒకవేళ మనము తప్పు చేయగానే శిక్ష మన మీదకి వస్తే ఇక్కడ ఎవరైనా ఉండగలుగుతామా? మనం చెప్పండి, ఎవరైనా ఉండగలుగుతామా? మనం తప్పు చెయ్యగానే మన మీదకి శిక్ష వచ్చి ఉంటే ఒక్కళ్ళైనా ఉంటారండి ఈ భూమి మీద? ఉండరండి. అందుకే ఆయన మన మార్పు కోసం కొంత సమయం ఇచ్చి దీర్ఘశాంతం పరిపూర్ణత వరకు ఆయన చూస్తున్నాడు అని ఇక్కడ మనకు తేటగా అర్థమవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆనాటి ప్రజలు కూడా దేవుని మాట వినలేదు. కాబట్టి దేవుడు ఆ సొదొమ గొమొర్ర పట్టణాల యొక్క పాపము పరిపూర్ణమైనది గనుక, పరిపూర్ణమైన తర్వాతనే ఆ పట్టణాలను ఏం చేశాడు? ఆయన అగ్ని గంధకాలతో నాశనం చేశాడు. కాబట్టి నోవాహు దినాలలో దీర్ఘశాంతం చూపించాడు, లోతు దినాలలో దీర్ఘశాంతం చూపించాడు. ఇప్పుడు మన దినాలలో కూడా ఏం చూపిస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రియులార ప్రాముఖ్యంగా లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? 32వ వచనంలో, లూకాసు వార్త 17వ అధ్యాయంలో ప్రియులారా, ఆ లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని అంటున్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఈ పరిస్థితుల్లో అని అంటున్నాడు. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఏమండి, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అనంటే కొన్నిసార్లు మంచి విషయంలోనూ వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటాం, కొన్నిసార్లు చెడు విషయంలో కూడా మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏమండి, ఇప్పుడు దేవుని వాక్యములో మంచి జరిగించినటువంటి వారు ఉన్నారు, చెడు జరిగించిన వారు ఉన్నారు. దేవుని మాటలకు విధేయులైన వారు ఉన్నారు, దేవుని మాటలకు అవిధేయులైన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, వీళ్ళను కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? కొన్నిసార్లు మన పిల్లల విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాం, అరే వాడిని చూడు, వాడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడో, ఎంత క్రమంగా కాలేజీకి వెళుతున్నాడో,
ఎంత చక్కగా వాడు కాలేజీలో మంచి ర్యాంకులు సంపాదించుకుంటున్నాడో అని అంటాం. ఎందుకు? ప్రియులారా, ఆ వ్యక్తిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? వాడు బాగా చదువుకుంటున్నాడు కాబట్టి, వాడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా అలా చదువుకుని అలా మంచివాడివి కావాలి అని. కొన్నిసార్లు చెడ్డవారిని కూడా చూపిస్తాం. చూడరా, వాడు చూడు, వాడు చెడిపోయి పాడైపోయి కాలేజీకి వెళ్లకుండా చదువుకోకుండా తల్లిదండ్రులు పడినటువంటి కష్టానికి వాడు నష్టాన్ని చేకూర్చి ఎలా పాడైపోయాడు చూడు వాడిని అని అంటాం. అంటే ఒక ప్రక్క మంచివాడిని చూపిస్తాం, మరొక ప్రక్క ఎవరిని చూపిస్తాం? మనం పాడైపోయిన వాడిని కూడా చూపిస్తాం. ఎందుకంటే పాడైపోయిన వాడి దగ్గర కూడా పాఠం ఉంది, మంచోడి దగ్గర కూడా ఏముంది? పాఠం ఉంది. మంచోడి దగ్గర నేర్చుకోవలసిన పాఠం ఉంది, చెడు దగ్గర ప్రియులారా అది జరిగించకూడదు అనేటువంటి పాఠం మనకుంది. కాబట్టి ఇక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని అంటున్నాడంటే అసలు ఈ లోతు భార్య యొక్క విధానం ఏంటి? ఈమె పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం బైబిల్ గ్రంథంలో. వాస్తవానికండి, లోతుకు తన తండ్రి ముందే చచ్చిపోయాడండి. తన తాత కంటే ముందే చచ్చిపోయాడు, తెరహు కంటే ముందే చచ్చిపోయాడు లోతు యొక్క తండ్రి హారాను. ఎందుకంటే ఒకసారి మనము చూద్దాం రండి బైబిల్ గ్రంథంలో. ఆదికాండము 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము ప్రియులారా వాక్యములో నుండి 11వ అధ్యాయము 27వ వచనము నుండి మనము చదువుకుందాం. తెరహు వంశావళి ఇది. అబ్రామును నాహోరును హారాను కనెను, హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయులను ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగానే ఏమైపోయాడు? మృతి పొందెను. ఎవరు? లోతు తండ్రి తన తాత కంటే ముందుగానే ఏమైపోయాడు? చనిపోయాడు. అది బాధాకరమైన విషయమే కదండి కుటుంబంలో. ఏమండి, తండ్రి కంటే ముందు కొడుకులు చచ్చిపోయారు అనుకోండి, అది బాధ కదూ? ఆ బాధే కదండి. కాబట్టి ఇక్కడ లోతు యొక్క తండ్రి కూడా లోతు తాత కంటే ముందు ఏమైపోయాడు? చనిపోయాడు. దాన్ని బట్టి లోతు ప్రియులారా ఇదిగో ఈ యొక్క అబ్రహాముతో కూడా ఉంటున్నట్లుగా మనకు ఆ విషయాలు అర్థమవుతున్నాయి. ఒకసారి 31వ వచనం చదవండి. 31వ వచనం 11వ అధ్యాయము ఆదికాండం 31వ వచనం. తెరహు తన కుమారుడు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారయ్యను తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాకు బ్రతికిన దినముల 205 ఏండ్లు తెరాకు హారానులో మృతి పొందెను. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించండి, ఇప్పుడు లోతు కానీ లోతు తండ్రి తెరాకు కానీ అబ్రహాము వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబముగా జీవిస్తున్నారు, ఒకే కుటుంబముగా బ్రతుకుతున్నారు. అయితే వాళ్ళు కనానుకు బయలుదేరినప్పుడు హారానుకు వచ్చేసరికి తెరాకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు అబ్రహాముతో పాటు ఎవరున్నారు? ఇంకా లోతు కూడా ఉన్నాడు. 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం దేవుని వాక్యములో 5వ వచనాన్ని మనము చదువుకుందాం. 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందామా? అబ్రాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారు ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. చాలండి. ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. ఏమండి, ఇప్పుడు అబ్రహాముతో పాటు కనానుకు ఎవరు వచ్చారు? లోతు కూడా వచ్చినట్లుగా మనకు ఇక్కడ వాక్యం చెబుతుంది. లోతు అబ్రహాముకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. ఎందుకంటే తమ్ముడు కొడుకు కదా, తమ్ముడు కొడుకు. ఎందుకంటే లోతు తండ్రి అబ్రహాముకు తమ్ముడు హారాను. కాబట్టి ఇప్పుడు హారాను ముందే చచ్చిపోయాడు కాబట్టి లోతు అబ్రహాము దగ్గరే ఇదిగో ఈ యొక్క తెరహుతో పాటు ఉంటున్నట్లుగా లేఖనాలు మనకు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు తెరహు కూడా చనిపోయాడు. ఇప్పుడు అబ్రహాముతో పాటు ఎవరున్నారు అని అంటే లోతు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహాముతో కూడా బయలుదేరి
అబ్రహాముతో దేవుడు నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ యొక్క బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు అని అబ్రహాముతో చెప్పినప్పుడు ఇప్పుడు అబ్రహాముతో పాటు ఎవరు వస్తున్నారు? లోతు కూడా వస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ లోతు అబ్రహాముతో ఉన్నప్పుడు నిజంగా అబ్రహాము యొక్క జీవితాన్ని బాగా కనిపెట్టాడు. అబ్రహాము జీవితాన్ని కనిపెట్టినటువంటి వాడై అబ్రహాము ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో అదే దేవుని యందు లోతు కూడా విశ్వాసం ఉంచాడు. లోతు కుటుంబం ఇప్పుడు ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిలో ముందుకు ప్రియులారా వెళ్ళాలి. ఎందుకంటే అబ్రహాముతో నివాసం చేశాడు. అబ్రహాము చేసేటువంటి ఆ ప్రార్థన కానీ, అబ్రహాము కట్టే బలిపీఠాలు కానీ, లేక అబ్రహాము యొక్క జీవితంలో నెరవేర్చే దేవుని కార్యాలు అన్నీ లోతు చూస్తున్నాడు, అవన్నీ గమనిస్తున్నాడు. లోతు కూడా నీతిమంతుడుగా ఉన్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ప్రియులారా వీళ్ళు ఐగుప్తులో నెగబు అనేటువంటి ఒక ప్రాంతానికి వస్తారు. ఐగుప్తు అనేటువంటి ప్రాంతంలో నెగబు అనేటువంటి ప్రదేశానికి వచ్చిన తర్వాత మరి వీళ్ళకున్న ఆస్తిని బట్టి లోతు యొక్క ప్రియులారా పెదనానైనటువంటి అబ్రహాము వీళ్ళు గొర్రెల కాపర్లు, వాళ్ళ గొర్రెల కాపర్లు, వీళ్ళు పని వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు బాగా విస్తారమైపోయేసరికి వీళ్ళు నివాసం చేస్తున్నటువంటి ఆ కనానులో వీరికి స్థలము సరిపోలేదు. దాన్ని బట్టి ఆ మధ్యలో ప్రియుల కలహాలు ప్రారంభమైనాయి. ఆస్తి ఎక్కువైనప్పుడు మరి ఏం ప్రారంభమవుతాయి? కలహాలే వస్తాయి. గ్రహించండి. అటువంటి పరిస్థితిలో అబ్రహాము తండ్రి లేని పిల్లవాడు కాబట్టి లోతును చూచి లోతుతో ఇలా అన్నాడనమాట. 13వ అధ్యాయము రండి. 13వ అధ్యాయము దేవుని వాక్య భాగములు 5వ వచనము నుండి మనము చదువుకుందాం. 13వ అధ్యాయము 5వ వచనము నుండి. అప్పటికి వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఆ ప్రదేశంలో వాళ్ళు ఉంటున్నటువంటి సమయంలో అక్కడ జరిగిన సందర్భం చూడండి ఏం జరుగుతుందో. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యుండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులము, లోతుతో చెబుతున్నాడు, మనము బంధువులం, మన మధ్యలో కలహాలు ఉండటం మంచిది కాదు. కాబట్టి ఈ పెరిజ్జీల మధ్యలో, ఈ కనానీయుల మధ్యలో మనం కలహపడటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. కనుక మనం ఏం చేద్దామంటే లోతు, మనం బంధువులం కాబట్టి గొడవలొద్దు, మనకు కలహాలొద్దు. పైగా నువ్వు తండ్రి లేనివాడివి, నాతో ఇప్పటి వరకు వస్తూ ఉన్నావు, ఒక విషయాన్ని నేను నీకు చెబుతాను విను అని చెబుతున్నాడు. చూడండి ఒకసారి ఎలా చెబుతున్నాడు. ఒక పెద్ద వ్యక్తిగా 8వ వచనం. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు ఏముండకూడదు? మనం బంధువులం అయ్యా, మనం బంధువులు. మన పశువుల కాపర్ల మధ్యలో ఏమి రాకూడదు? కలహము రాకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదనని లోతుతో చెబుతున్నాడు. ఎవరు? అబ్రహాం చెబుతున్నాడు. పెద్దోడు కదా, పెదనాన్న కదా లోతుకు. ఇప్పుడు లోతుకు చెబుతున్నాడు, అయ్యా మనం బంధువులం, మన మధ్యలో కలహం ఉండకూడదు. మనము ఈ సమయంలో నీ గొర్రెల కాపర్లకి నా గొర్రెల కాపర్లకి కలహం వస్తుంది, ఇటువంటిది మంచిది కాదు. కాబట్టి పెద్ద దేశంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనము ఒక్క ఆలోచనలోకి వద్దాం, వేరుగా ఉండటానికి ఇష్టపడదాం. నువ్వు ఒకవేళ ఎడమ తట్టుకు వెళ్ళావనుకో, నేను కుడి తట్టుకు వెళతా. లేదు, నేనే కుడి తట్టుకు వెళతాను నువ్వు అన్నావనుకో, నేను ఎడమ తట్టుకు వెళతా. ఏదో ఒకటి నువ్వు నిర్ణయించుకో. ఎందుకంటే పెద్దవాళ్ళ ఆలోచన కదా అది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రియులారా
చెప్పవలసినటువంటి విధానంలో చెబుతారు. అబ్రహాం గారు కూడా అదే చెప్పాడు లోతుకి, కొడుక్కి. ఏం చెప్పాడంటే, అయ్యా మనము కలహముతో ఉండటం మంచిది కాదు. కలహముతో ఉండే కంటే మనము వేరుగా ఉండటం మంచిది. బంధుత్వము కలిగిన వారం మనము రక్త సంబంధికులం. నీ గొర్రెల కాపరులను బట్టి, నా గొర్రెల కాపరులను బట్టి మన కలహం ఉండకూడదు. కాబట్టి ఇదిగో ఈ గొప్ప ప్రదేశం ఉంది, కాబట్టి ఈ ప్రదేశంలో నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతా, నువ్వు కుడి తట్టుకు వెళతానంటే నేను ఎడమ తట్టుకు వెళతాను అని లోతుతో చెప్పగానే లోతు యోర్దాను ప్రాంతాలను చూశాడు. యోర్దాను ప్రాంతాలను చూడగానే అవి చాలా పచ్చగా ఉన్నాయి, చాలా పచ్చగా ఉన్నాయి. కాబట్టి ఇదిగో పశువులకు మేత కూడా బాగుంది, ఉండటానికి మంచి అవకాశం ఉంది, పచ్చగా కనబడుతుంది ప్రదేశం. కాబట్టి ఈ ప్రదేశాన్ని నేను కోరుకుంటాను అని ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలను కోరుకున్నాడండి. చూడండి 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. ఏమండి, ఇదండి జరిగినటువంటి విషయం. లోతుతో అబ్రహాము ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో లోతు వెంటనే ఆ యోర్దాను ప్రాంతాలన్నీ చూసేసరికి వాస్తవానికి యోర్దాను ప్రదేశం అంటేనే చాలా ప్రియులారా మంచి ప్రదేశం. ఎందుకంటే నది పారే దేశం. యోర్దాను నది అనే మాటలు మనం వింటున్నాం కదా బైబిల్ గ్రంథంలో. మరి యోర్దాను అంటే ఒక నది కదా. నదీ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు కానీ ఆ ప్రదేశాలు ఎలాగుంటాయి, పచ్చగా ఉంటాయి కదా. అవి చూడగానే ఇది బాగుంది, నీళ్లు కూడా దగ్గర ఉన్నాయి, నది దగ్గర ఉంది, ఇదిగో మరి పంట కూడా చాలా చక్కగా పండటానికి అవకాశం ఉంటుంది, మేత బాగుంటుంది, కాబట్టి నేను ఈ ప్రాంతాన్ని కోరుకుంటాను అని ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని కోరుకున్నాడు. అప్పటికీ అది ఎలా ఉందంటే యెహోవా తోట వలె ఐగుప్తు దేశంలో ఉన్నట్టుగానే నీళ్లు పారే దేశంగానే ఉంది అప్పటికి. ప్రియులారా, ప్రదేశం మంచిదే, స్థలము మంచిదే, కానీ మనుషులు మంచోళ్ళు కదా. అక్కడ గ్రహించండి, అక్కడ మనుషులు ఎటువంటి వారో మీకు చూపిస్తాను. చూడండి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 13వ వచనం చదువుకుందాం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై యుండిరి. ప్రాంతం మంచిదే, స్థలము మంచిదే. ప్రియులారా, పంటలు బాగా పండుతాయి ఆ ప్రాంతంలో. గమనించండి, ప్రియులారా, చేలు పచ్చగా ఉంటాయి, పశువులకు మంచి అనువైనటువంటి ప్రదేశమే కానీ నిజంగా అక్కడ మనుషులు మాత్రం సరైన వాళ్ళు కాదు. ప్రియులారా, గమనించండి, యెరికో పట్టణానికి ఎలీషా గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రజలు ఇలాగే అన్నారు, అయ్యా ఈ పట్టణం ఉన్న చోటు నీకు రమ్యముగా కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అని అన్నారు. ప్రియులారా, చూడటానికి బాగుంది, మనుషులు సరైన వాళ్ళు కాదు. ఏమండి, ఎన్నుంటే ఏంటి, మనుషులు మంచిగా ఉంటే మంచిగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ మనుషులు ఎటువంటి వారు అని వాక్యం చెబుతుంది, దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండెను అనే మాట వాక్యంలో మనము చూస్తున్నామండి. ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఎవరు అంటే లోతు అండి. లోతు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోతు యొక్క పరిస్థితి మారిపోయింది. అబ్రహాముతో ఉన్నప్పుడు భక్తి, అబ్రహాముతో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత, అబ్రహాముతో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రార్థన జీవితం ఇప్పుడు పోయింది. ఎందుకు అనంటే ప్రియులారా, ఇప్పుడు అక్కడ పరిస్థితి అంతా ఎలా అయిపోయింది అనంటే ప్రతి దినము కూడా అక్కడ సంతోషంగా బ్రతకలేకపోయాడు. ఎవరు? లోతు. ఆనందంగా గడపలేకపోయాడు. చూడండి పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అక్కడ పరిస్థితి ఎలాగుందో చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని 5వ వచనం నుండి చదువుకుందాం. 5వ వచనం నుండి
పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకముని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. మరియు ఆయన ఆ సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును ఏమండి ఏం చేస్తున్నాడట? లోతు అక్కడ బహు బాధపడుతున్నాడు. ఎందుకు వచ్చానురా ఈ ప్రదేశానికి? రాక రాక ఈ ప్రదేశానికి వచ్చాను, స్థలాన్ని చూశాను, పచ్చదనాన్ని చూశాను, కానీ మనుషుల యొక్క స్థితిని చూడలేకపోయాను. ఈ మనుషులు మంచోళ్ళు కాదు, ఈ మనుషులు దుష్టులు, బహు పాపులు. వాళ్ళ కామ వికారయుక్తమైనటువంటి పనులు చూడలేక నీతిమంతుడగు లోతు ఏమవుతున్నాడట? బహు బాధపడుతూ ఉన్నాడట. చూడండి ఒకసారి అక్కడ ఆ మాటలు చూడండి, 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాడు. ఎట్లా బ్రతుకుతున్నాడండి? అక్కడ నెమ్మదుందా? పశువులున్నాయి, ప్రియులారా, కాపురులున్నారు, పనివారున్నారు, దాసులున్నారు, దాసదాసీలున్నారు, డబ్బుంది, ప్రియులారా, ఆస్తులున్నాయి. కానీ సంతోషంగా బ్రతకగలుగుతున్నాడు ఆ పట్టణంలో? లేదండి. లోతు ఆ పట్టణంలో బ్రతకలేకపోతున్నాడు. ప్రతిదినము లేచి చూస్తే కామవికారమైన క్రియలే కనబడుతున్నాయి. అందుకే చూచిన వాటిని బట్టి. తర్వాత వినే మాటలు ఏమైనా మంచి మాటలు ఏమైనా వినబడుతున్నాయి అంటే లేదు. వినే మాటలు కూడా మంచి మాటలు వినబడటం లేదు. వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును ఏం చేస్తున్నాడు చెప్పండి? నొప్పించుకొనుచు వస్తున్నాడు. అంటే ఆ పట్టణము పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరు ఆలోచించండి ప్రియులారా. అవునండి, నిజంగా ఒక నీతి కలిగినటువంటి వాడు పాపుల మధ్యలో, దుష్టుల మధ్యలో బ్రతకాలి అని అంటే అది నిజంగా చాలా ప్రియులారా బాధతో కూడిన విషయమే. ఎందుకంటే అక్కడ ప్రార్థన చేసుకుందామన్నా, లేకపోతే దేవుని మాటలను గూర్చినటువంటి విషయాలు చెబుదామన్నా ప్రియులారా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కామ వికారమైనటువంటి చేష్టలతో ఉండిపోయారు. ఎప్పటి నుండి వీళ్ళ జీవితాలు ప్రియులారా ఇలా ప్రారంభమవుతున్నాయంటే బాల్యకాలము నుండేనండి. బాల్యకాలము నుండి చూడండి ఒకసారి ఆది కాండము 19వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటల్లో ఆ సంగతులు మీరు గుర్తించండి. 4వ వచనం అండి. ఆది కాండము 19వ అధ్యాయము 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఏవండి, లోతు ఇంటికి దేవదూతలు వచ్చారండి. దేవుని ప్రియులారా, దేవుని యొక్క రాయబారులు వచ్చారు. నిజంగా ఆ ఇంటికి వచ్చినప్పుడండి వాళ్ళని చూసినటువంటి ప్రజలందరూ కూడా క్రొత్త వాళ్ళు వచ్చారు రండి అని బాలురు వృద్ధులు అందరూ పోగైపోయారండి. ఊరి వారంతా పోగైపోయి మీ ఇంటికి కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని బయటికి తీసుకురా, మేము వాళ్ళని కూడాలంటున్నారు వీళ్ళంతా. ఎంత ఘోరమైన ప్రదేశం అండి! ఒకసారి మీరు ఆలోచించండి. దీన్ని బట్టి చూస్తే ఎంత ఘోరమైన పాపముతో కూడినటువంటి బాలురు కూడా అలవాటు పడిపోయారా? బాలురు, వృద్ధులు, ఏమండి, వృద్ధులు కూడా పాపముతోనే బ్రతుకుతున్నారు, బాలురు కూడా పాపపు క్రియలతోనే బ్రతుకుతున్నారు. ప్రజలందరూ అన్నాడు టోటల్గా అక్కడ ప్రజలందరూ.
లోతు ఇంటికి వచ్చారు. లోతు ఇంటికి వచ్చింది వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఎవరి మనుషులు వాళ్ళు? దేవుని దూతలు, దేవుని మనుషులు కదండి వాళ్ళు. ఇప్పుడు దేవుని దూతలను బయటికి తీసుకురా, కొత్తగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళతో కూడా మేము పాపం చేయాలంటున్నారండి వాళ్ళంతా. అంటే ఆ ప్రదేశం ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. దీన్ని బట్టి ఆ ప్రదేశం ఏ స్థితికి మారిపోయిందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు లోతండి నిజంగా ఆ ఆ మాటలు ఇప్పటికే నొచ్చుకుంటూ బ్రతుకుతున్నాడు. ప్రతిదినము బాధపడుతూ జీవిస్తున్నాడు. ప్రతిదినము ప్రియులారా ఎంతో వేదనతో బ్రతుకుతున్నాడు. కానీ తన నీతి కలిగినటువంటి మనసును మాత్రం పాడు కాకుండా చూసుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో లోతు ఇక ఏం చేయాలో అర్థం కాక, నా ఇంటికి రానన్న కొద్దిని నేను దేవుని దూతలు తెచ్చుకున్నాను, ఇప్పుడు ఆ దూతలను తీసుకొని వస్తే ఈ ఊరి వారందరూ వాళ్ళని పాడు చేస్తారా? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ కూడా వాళ్ళ పాడు చేస్తారా? వద్దు వద్దు అని తాను ప్రియులారా ఒక మాట అనేసాడు. అయ్యలారా, నా ఇంటికి వచ్చినటువంటి వారు దేవుని వారు కాబట్టి మీరు ఒకవేళ ఇంత భయంకరమైన పాతకం కట్టుకోకండి. ఎందుకు ఇంత ఘోరమైన పాపం కట్టుకుంటారు? ఒకవేళ మీకు అవసరమైతే పెళ్లిగారి నా 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చేస్తానయ్యా, వాళ్ళని మీరు ఏమైనా చేసుకోండి, కానీ వీళ్ళని మాత్రం అంటే ఏ స్థితికి వెళ్ళిపోయిందో చూడండి ప్రియులారా. వాళ్ళ పాపం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఆ ప్రజల పాపం చూడండి. లోతు ఆ మాట అనాల్సి వచ్చిందండి. చూడండి అన్నాడో లేదో అక్కడ వాక్య భాగములు మనం చూస్తే 6వ వచనం, 19వ అధ్యాయం ఆదికాండమా 19వ అధ్యాయం 6వ వచనం. లోతు వెలుపలి ద్వారమునొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించారంటండి. లోతు అంటున్నాడు, అయ్యా ఇంత పాతకం కట్టుకోకండి, నా ఇంటి నీడకు వచ్చారయ్యా ఈ మనుషులు, వీళ్ళు దేవుని మనుషులయ్యా, ఇదిగో మీకు అవసరమైతే పురుషుని కూడా 2 పిల్లలు ఉన్నారు, నాకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నా ఇంటి నీడకు వచ్చిన వీళ్ళని మాత్రం ఏం చెయ్యొద్దయ్య అంటే వాళ్ళు అంటున్నారు, నువ్వెవరివి మాకు తీర్పు తీర్చడానికి? నువ్వేమైనా తీర్పరిగా వచ్చావా? నువ్వు పరదేశిగా వచ్చి ఇక్కడ ఉంటూ ఇక్కడ నివాసం చేస్తూ నువ్వు మాకు తీర్పరి చెబుతావా? నువ్వు మాకు మాటలు చెబుతావా? నీవు మాకు చెబుతావా అని అతని మీద దొమ్మిగా పడి తలుపులను పాలగొట్టడానికి వచ్చేసారండి. అంటే ఎంత ఘోరమైన పాపము సొదొమ గొమొర్రా పట్టణంలో జరుగుతుందో మీరు దీన్ని బట్టి ఆలోచించండి ప్రియులారా. అటువంటి పరిస్థితులలో లోపల ఉన్న దేవుని దూతలతో కూడా పాపము చేయటానికి ప్రియులారా వీళ్ళు వెనుకాడలేదు. చూశారా? వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. వీళ్ళ పాపము పరిపూర్ణమైపోయింది, వీళ్ళని ఉంచటం అనవసరం అనుకున్నాడు. వీళ్ళ పాపము పరిపూర్ణమైపోయింది. వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ పాపము చేయటానికి వచ్చిన బాలురు, ఆ పాపము చేయటానికి వచ్చిన వృద్ధులు, ప్రజలందరినీ గుడ్డివాళ్ళగా మార్చేశాడండి. గుడ్డివాళ్ళగా చేశాడంతే ఆ ఊరి వాళ్ళందరినీ. చూడండి అక్కడ ఉంటుంది అన్నమాట వాక్యంలో మనము చూస్తే ఆ 10వ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి వచ్చినటువంటి దేవుని దూతలు. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమొప్పు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. ఏం చేశాడండి దేవుడు? ఎంతవరకు పాపం? ఎంతవరకు చేస్తావు పాపం? ఎంతవరకు చేస్తావు? అవకాశం ఇస్తాడు. నీ జీవితానికి మార్పు చెందేంత వరకు దేవుడు అవకాశం ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఊరుకుంటాడు అనుకున్నారా? దేవుడు దీర్ఘశాంతం చూపించాడు, చూపించాడు, చూపించాడు. చివరికి దేవుని
పిల్లల్ని నాశనం చేయటానికి దేవదూతలనే పాపములోనికి ఈడ్చుకెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఆ దేవదూతలు లోపలికి వచ్చి వాళ్ళతో మాట్లాడేది ఏంటి అని లోతును లోపలికి లాగేసి తలుపేశారు. ఇక ఆ తలుపు దగ్గర ఉన్నటువంటి పిన్నల మొదలుకొని పెద్దల వరకు కళ్ళు కనపడలేదండి. ఇక తలుపు ఎక్కడుందని వెతుకుతున్నారు. ఒక్కడికి కూడా తలుపు కనపడట్లా. అందరూ ఏమైపోయారు చెప్పండి? గుడ్డివారు. దేవుడు తలుచుకుంటే ఎంతండి మనిషి? దేవుడు తలుచుకుంటే ఎంత? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు చూస్తున్నాడు. ఎంత తప్పు చేసినా, ఎన్ని తప్పులు మాట్లాడినా, ఎంత పాపము చేసినా చూస్తున్నాడు, చూస్తున్నాడు, చూస్తున్నాడు. అవకాశం ఇస్తున్నాడు మారతావని. మారకపోతే నీ పాపము పరిపూర్ణమైనప్పుడు, దేవుని శిక్ష నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను ఆపగలిగిన వాడెవడు లేడు. నీ డబ్బు ఆపగలుగుతుందా? నీ ఆస్తి అంతస్తులు ఆపగలుగుతాయా? నీ పేరు ప్రఖ్యాతులు ఆపగలుగుతాయా? నీకున్నటువంటి బంధువులు, నీకున్నటువంటి అండ కండ ఆపుతుందా? కండబలము కండబలం ఆపలేదు. అప్పుడు వెంటనే ఇక దేవదూతలు లోతుతో అన్నారు, లోతు లే, ఈ చోటు విడిచిపెట్టేసే, ఇక ఎక్కడ ఉండటానికి ఇక అదే పరిస్థితుల మధ్యలో ప్రియులారా లోతు భార్య, లోతు యొక్క ఇద్దరు పిల్లలు కూడా బ్రతుకుతున్నారండి. బ్రతుకుతున్నారు. గమనించండి. ఇప్పుడు దేవుని దూతలు ఇక ఈ పట్టణము యొక్క పాపం పరిపూర్ణమైపోయింది. ఎందుకు? చివరికి దేవుని దూతలతో కూడా పాపము చేయాలనుకున్నారు అని అంటే ఇక వీళ్ళు దేనికైనా ఏం చేస్తారు? వీళ్ళు తెగించేస్తారు. కాబట్టి ఇక వీళ్ళని ఉంచకూడదు. లే లోతు లే అనగానే లోతు లేచి తన అల్లుళ్ళ దగ్గరికి, ఇంకా పెళ్లి కాలేదు తన ఇద్దరు పిల్లలకి, కానీ పిల్లలు మాత్రం కుదిరేశారండి. వాళ్ళ పరిస్థితి కూడా మారిపోయింది. వాళ్ళ విధానం మారిపోయింది. లోతు భార్య విధానం మారిపోయింది. లోతు పిల్లల పరిస్థితి మారిపోయింది. లోతు నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకుంటూ బ్రతుకుతున్నాడు. ఏంటి నా భార్య పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? ఈ ప్రజల పరిస్థితి ఏంటి? బాధపడుతున్నాడు. లే, ఈ చోటు విడిచిపెట్టి రా అని దేవుని దూతలు చెప్పినప్పుడు వెంటనే ఆ అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇలా దేవుడు ఈ పట్టణాల నాశనం చేస్తానంటున్నాడు, కాబట్టి మీరు బయటకు వచ్చేయండి, ఇక్కడ ఉండొద్దు అని ముందు అల్లుళ్ళ దగ్గరికి. అల్లుళ్ళు ఏం చేశారు చూడండి, ఒకసారి చూద్దాం. అంటే కాబోయే అల్లుళ్ళండి, ఇంక అవల పెళ్ళి అవల. దేవుని వాక్యంలో మనము చూస్తే ప్రియులరా 12వ వచనం నుండి చదవండి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీ కలిగిన వారందరిని వెలుపనికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె, అంటే ఇంకా అల్లుళ్ళు కాకముందే వీళ్ళు మామగారిని ఏం చేస్తున్నారు? ఇంకా పెళ్ళైతే ఏంటో పరిస్థితి. ఒకసారి మీరు అంటే వాళ్ళు అక్కడ పరిచిన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి ప్రియులారా. లోతు వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా, దేవుని దూతలు చెప్పినట్లుగా అల్లులతో చెబుతున్నాడు, అయ్యా, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, లెండి, ఈ చోటు విడిచిపెట్టి వచ్చేయండి, మనం బయటికి వెళ్ళిపోదాం అంటుంటే ఎలా కనపడింది తన అల్లుళ్లకు? అది కాబోయే అల్లుళ్లకు ఎగతాళిగా కనబడిందట. అంటే దేవుని మాట ఎగతాళిగా కనబడిందా ప్రజలకు ఆనాడు? అవునండి, ఆనాడే కాదు, ఈనాడు కూడా, నోవహు కాలంలో కూడా అదే జరిగిందండి. అదే జరిగింది, అదే జరుగుతుంది ఇప్పటికి కూడా. ఈరోజు కూడా దేవుని మాటలు చెబుతుంటే ప్రజలకు ఎలా ఉంది? ఎగతాళిగా ఉందండి, ఎగతాళిగా ఉందండి. నోవహు కాలంలో కూడా నోవహు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆనాటి ప్రజల దృష్టికి ఎలా ఉంది? ఎగతాళిగానే ఉంది. ఇప్పుడు ప్రియులారా, లోతు కూడా చెబుతుంటే, లెండి, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు అని చెబుతుంటే తన కాబోయే అల్లుళ్ళ దృష్టికి అది ఎలాగుంది? ఎగతాళి. ఎగతాళ? దేవుని మాటలు ఎగతాళ?
దేవుని మాటలు ఎగతాళా? ప్రియులారా గమనించండి. లెండి, ఈ చోట విడిచిపెట్టి రండి అని ప్రియులారు చెబుతుంటే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు లోతుకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళాలా, వెళ్ళకూడదా? ఇదిగో వీళ్ళు చూస్తేనేమో రానంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఏం చేయాలి? ఏవండి, ఇవన్నీ తన భార్య పిల్లలు చూస్తున్నారా లేదా? ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఈ విషయాలన్నీ తన ఇంట్లోనే కదా, తన ఇంటి దగ్గరే కదా జరుగుతుంది. మరి ఈ జరుగుతున్నప్పుడు దేవుని దూతలు లోపల ఉన్నారు, అక్కడ జరిగిన కార్యాలు చూస్తున్నారు. వచ్చినటువంటి వారు తన ఇంటికి నష్టం కలగకుండా కనుమప్పు కలిగించి వారందరినీ కూడా తన ఇంటిని తాకకుండా చేశారు. దేవుని కార్యాలు వీళ్ళు చూస్తూనే ఉన్నారు. రండి అని చెప్పగానే ప్రియులారా వీళ్ళ దృష్టికి ఎగతాళిగా ఉండి ఇక ఆ యొక్క స్థలములో ఆయన లీడ్ చేస్తున్నాడు. ఇక ఏంటి వీళ్ళు రావట్లేదు, బయలుదేరట్లేదు, ఏంటి వెళ్ళమ, ఏంటి ఈ పట్టణం నాశనం చేస్తే మన పరిస్థితి ఏంటి, వీళ్ళతో పాటు మనం కూడా నాశనం అయిపోవాలని లేట్ చేస్తూ ఉండగా దేవుని దూతలు వచ్చేసారు. ఏంటయ్యా లేట్ చేస్తున్నావు? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును ఏం చేస్తున్నారు? త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. ఎందుకు తడవు చేసి ఉంటాడు చెప్పండి? దేవదూతలు నీ భార్యను నీ 2 కుమార్తెను తీసుకొచ్చే, ఇంకెవరొద్దు, ఇక ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నామంటే లోతు తడవు చేస్తున్నాడు. ఎందుకని? అది భార్య పిల్లలు తొందరగా త్వరపడి అయ్యో ఈ పట్టణం నాశనం అయిపోతుంది, వెళ్ళిపోవాలా, తడవు చేస్తున్నా. అంటే ఎటువంటి పరిస్థితి అయిపోయిందంటే భార్యను కూడా గట్టిగా గద్దించలేని స్థితి అయిపోయింది లోతు పరిస్థితి. 4 దెబ్బలేసి లే, దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, వెళ్ళిపోదాం అని లాక్కురావద్దు, చేయలేకపోతున్నాడు ఆ పని. అంటే ఏ స్థితిలో ప్రియులారా లోతు వేదనతో ఉన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతగా తన మనసు నొచ్చుకుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంతగా తను బాధపడుతున్నాడో ఆలోచించండి. ఈలోపు దేవుని దూతలు వచ్చేసారండి. వచ్చి ఏం చేశారో చూడండి. అప్పుడు ఆ మనుషులు అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి, ఏమండి ప్రియులారా ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు లేట్ చేసేసరికి దేవదూతలు ఏం చేశారు? లోతు భార్యను, లోతుని 2 కుమార్తెల చేతులు పట్టుకొని రండి, ఏంటి ఆలస్యం చేస్తున్నారు, ఇంకా బయటికి లాక్కొచ్చేసారు. బయటికి లాక్కొచ్చారండి. బయటికి లాక్కొచ్చి ఏమన్నారో చూడండి. వాళ్ళు బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు, ఆయన ఏం చెబుతున్నాడు అని అంటే నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పొమ్మని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చెయ్యను, నీ విషయములో నీ మనవి అంగీకరించారయ్యా. ఏమండి తొందరగా వచ్చేసాయి, బయటికి లాక్కొచ్చారు దేవుని దూతలు. వెళ్ళిపోండి, వెనకకు చూడొద్దు, అసలు ఈ మైదానంలోనే ఉండొద్దు, నాశనం చేయబోతున్నాము అని అంటే ఒక కోరిక కోరాడు. ప్రభువా అంత దూరం మేము ఎక్కడికి వెళ్ళలేము, ఈ చిన్న కొండ కనబడుతుంది కదా, ఈ ప్రదేశం కనబడుతుంది కదా, ఆ ప్రదేశంలోకి వెళ్తానయ్యా, ఈ కీడు సంభవించకుండా
నన్ను తప్పించటానికి నువ్వెంతో కనికరించావయ్యా, నా యందు దయ ఉంచయ్యా అని ఎప్పుడైతే మనవి చేశాడో వెంటనే లోతు మనవి విన్నటువంటి ప్రభువు, సరే వెళ్ళు, ఆ పట్టణాన్ని, నువ్వు వెళ్ళిన ప్రదేశాన్ని మాత్రం నేనేం చేయను. ఏమండి, ఇవన్నీ తన భార్య పిల్లలు చూస్తున్నారా లేదా? వింటున్నారా లేదా? వింటున్నారా? ప్రభువు చెప్పే మాటలన్నీ, ఆ దేవదూతలు చెప్పే మాటలన్నీ వింటున్నారా? వింటున్నారండి. వింటూ కూడా ప్రియులారా, లోతు భార్య చేసిన పొరపాటు ఏంటి? ఇన్ని మాటలు విని, ఇన్ని కార్యాలు తన జీవితంలో అప్పుడప్పుడు దేవుని దూతల మధ్యలో జరిగిన కార్యాలన్నీ చూసి కూడా ప్రియులారా, మరి తన భార్య పిల్లలు నేర్చుకున్నది ఏంటి? ఏమి నేర్చుకున్నారు? దేవుని మీద ఏ విశ్వాసం ఉంచారు? దేవుని ఎడల ఎటువంటి భయం కలిగినటువంటి వారిగా ఉన్నారు? వాళ్ళ బయటికి వచ్చేసిన తర్వాత ప్రియులారా, ఆ ప్రాంతానికి వచ్చేసిన తర్వాత, ఆ మైదానములు, ఆ ప్రాంతానికి, ఆ కొండ మీదకి వచ్చేసిన తర్వాత దేవుడు అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ నాశనం చేస్తున్నాడు. అగ్ని కురుస్తుంది, పైనుంచి గంధకాలు కురుస్తున్నాయి, పైనుండి అగ్ని కురుస్తుంది. ప్రియులారా, ఆ పట్టణము కాలిపోతూ ఉంది. భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి, ప్రజల కేకలు వినబడుతున్నాయి. వెనుకకు తిరిగి చూడొద్దు, మీరు వెళ్ళిపోండి అన్న తర్వాత ఎందుకు ఇంకా పట్టణం? అటువంటి పట్టణంలో ఉండాలనిపిస్తుంది? ఇంకా అటువంటి పట్టణంలో ఉండాలనిపిస్తుందా? ప్రజలు మంచివాళ్ళు, అక్కడ ప్రజల స్థితి బాగుందా? ప్రజల యొక్క ప్రవర్తన బాగుందా? పిల్లల ప్రవర్తన బాగుందా? పెద్దోళ్ళ ప్రవర్తన బాగుందా? వృద్ధుల పిల్లల ప్రవర్తన బాగుందా? ఎవరి ప్రవర్తన బాగుంది? వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు మంచి మాటలు చెప్పి ప్రజలను బాగు చేస్తారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రాంతంలో? లేరండి. ఇంకా ఆ పట్టణం వైపు చూడాల్సిన అవసరం ఏముందండి? చూడండి, జరిగిన విషయం ఏంటో చూద్దాం. 23వ వచనం నుండి చూడండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమండి, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, దేవుడు చేసిన కార్యాలు చూచి, దేవుని మాటలు విని కూడా ఏం పడలేదామె? జాగ్రత్త పడలేదు. తన కుటుంబాన్ని కాపాడుకోవలసిన స్త్రీ, తన కుటుంబాన్ని కట్టుకోవలసిన స్త్రీ, తన కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవలసిన స్త్రీ దేవుని మాటలు విని కూడా విధేయత చూపించకుండా అవిధేయురాలైపోయి ఆమె వెనుక తట్టు చూచింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. గమనించండి. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షిస్తుంది. ఇదిగో నీతి కలిగినటువంటి ఈ యొక్క మరి లోతును తప్పించటానికి కారణం ఉంది. ఒకటి, లోతు నీతిమంతుడిగానే ఉన్నాడు, ఎక్కడ తప్పిపోలేదు. రెండవది, ఈ కుటుంబం కొరకు అబ్రహాము విజ్ఞాపన చేశాడు. అందుకే అసలు తప్పించాడు. చూడండి, 29వ వచనం చదవండి. 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతన్ని ఎవరిని జ్ఞాపకం చేసుకొని? అబ్రహాము ప్రియులారా, ఈ సొదొమ పట్టణాన్ని నాశనం చేయటానికి వస్తున్నప్పుడే అబ్రహాముకి చెప్పారు ఈ విషయాన్ని. దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళబోతున్నాం అన్నప్పుడు అబ్రహాము అక్కడ విజ్ఞాపన చేశాడా? వీళ్ళ కోసం చేశాడు కదా. 50 మంది ఉంటే రక్షించవా, 40 మంది ఉంటే కాపాడవా, 30 మంది ఉంటే కాపాడవా, విజ్ఞాపన చేశాడా? ఎందుకు? లోతున్నాడు అక్కడ. లోతు ఎవరు? నా తమ్ముని కుమారుడు, తండ్రి లేనివాడుగా ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతాన్ని నాశనం చేయటానికి వెళుతున్నాము అనగానే అబ్రహాము గుండె దడదడ కొట్టుకుంటాం ప్రారంభించింది. స్పీడ్గా కొట్టుకోవటం ప్రారంభించింది. ఏంటి? ఆ ప్రాంతంలోనే కదా నా కొడుకుంది,
ఆ ప్రాంతంలోనే కదా లోతుంది. ఏడ్చాడు, విజ్ఞాపన చేశాడు ప్రభు దగ్గర. అందుకని అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, లోతు నీతిని జ్ఞాపకం చేసుకొని, లోతు భార్య పిల్లల్ని బయటికి తీసుకొస్తే, ఇప్పుడు లోతు భార్య దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దైవ చిత్తానికి లోబడకుండా, ఇన్ని కార్యాలు తన కళ్ళతో కూడా చూసి నాకు సొదొమ ప్రాంతమే కావాలని వెనుక తిరిగి చూసింది అని అంటే ఎంత పాపపు క్రియలలో ఆమె ఉండిపోయిందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఇటువంటి ఆమె స్త్రీలకు మాదిరిగా ఉండలేదు. ఈమెను బట్టి ఏమి నేర్చుకుంటుంది లోకం? కాబట్టి ఈమె కూడా ఉండకూడదు అనుకొని ఆమెను దేవుడు ఉప్పు స్తంభముగా చేసేసాడు. ప్రియులారా, గమనించండి, ఉప్పు స్తంభం అయిపోయింది ఎవరు? లోతు భార్య. దేవుడు అంత అవకాశం ఇచ్చినా కూడా అవకాశాన్ని ఏం చేయలేదు ఆమె? వినియోగపరచుకోలేదండి. తన ఇంటిలోనే దేవుని దూతలు ఉన్నారు, తన ఇంటిలోనే దేవుడు కార్యాలు చేశాడు, తన ఇంటిలోనే వారు మాట్లాడుకోవటం జరిగింది. ఈ పట్టణాల నాశనం చేయబోతున్నావు, ఎందుకు ఈమెకి? ఆ పట్టణములను గూర్చి ప్రియులారా, ఎప్పుడైతే ఆ కాలిపోతున్న సొదొమ పట్టణం వైపు ఆ పరిస్థితిని చూసిందో ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. కారణం, దేవుని మాట కంటే కూడా ఆమెకు లోకపు మాటలే బాగున్నాయి, లోకపు సంగతులే బాగున్నాయి. అందుకని ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే చివరి దినాలలో ఉన్నాం, ఆఖరి దినాలలో ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నోవహు దినాలలో జరిగినట్టుగా జరుగుతుంది, లోతు దినాలలో జరిగినట్టుగా జరుగుతుంది. ఈ భూమి ఆకాశములు దాని మీద ఉన్న కుర్చీములన్నీ కాలిపోబోతున్నాయి. మీరు లోతు భార్య దేవుని మాటకు లోబడకుండా ఎలా నాశనం అయిపోయిందో జ్ఞాపకం చేసుకొని అటువంటి నాశనానికి మీరు వెళ్లకుండా జాగ్రత్త పడండి అని చెప్పటానికి ప్రభు లోతు భార్యను ఏం చేసుకోమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోండి, మీరు అలా మారకూడదు. ఏమండి, ఆమె చనిపోవటాన్ని బట్టి ఎంత ఘోరమైన కార్యాలు జరిగిపోయినాయండి ఆ ఇంట్లో. లోతు భార్య చనిపోయిన తర్వాత లోతు ఇద్దరు కుమార్తెలు తండ్రితో పాపం చేసి పిల్లలను కన్నారండి, బాగా మొత్తు పోపించి. తండ్రికి, ప్రియులారా, ఇదిగో ద్రాక్షరసం పోసి, ఇదిగో తన యొక్క లోతు ఇద్దరు కుమార్తెలు లోతుతో తన తండ్రితో పాపం చేసి ఇద్దరు పిల్లలను కన్నారండి. 2 జనాంగాలకు వారు ప్రియులారా జన్మనిచ్చారండి. తల్లి ఉంటే అటువంటివి జరిగేవా? తల్లి సరిగా ఉంటే బిడ్డలు ప్రియులారా ఆ స్థితికి వెళ్ళి ఉండేవారేనా? తల్లి బాగున్నట్లయితే ప్రియులారా పిల్లలు ఆ స్థితికి వెళ్ళి ఉండేవారేనా? ఒకసారి మీరు ఆలోచించండి. లోతు కుటుంబం, ప్రియులారా, లోతు ఒక నీతిమంతుడుగా తన మనసును నొప్పించుకొనుచు జీవించాడేమో కానీ నిజంగా లోతు భార్య భర్తకు సరైనటువంటి ప్రియులార భార్యగా బ్రతకలేకపోయింది. పిల్లలకు సరైన తల్లిగా ఆమె జీవితం ఉండకపోయింది. సమాజానికి ఉపయోగపడే ఒక మంచి శారాలాంటి స్త్రీగా ఉండలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు. ఏవండి, అబ్రహాము యొక్క కుటుంబం ఎలాగుంది, లోతు కుటుంబం ఎలాగుంది? కారణం ఎవరు? స్త్రీ కాదా? అందుకేనండి స్త్రీ ఏదైనా చేయగలదట. పాడు చేయాలన్నా స్త్రీ అనట, కట్టాలన్నా స్త్రీ. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని పడబెరుకును. జ్ఞానవంతురాల్లాగా శారా మనకు తల్లిగా నిలిస్తే, అదే ఇంటిలో నుండి వచ్చినటువంటి ప్రియులారా లోతు భార్య మనకు వేరుగా ఆమె ఒక నాశనాన్ని తెచ్చుకున్నటువంటి స్త్రీగా కనబడుతుంది. గమనించండి, చివరి దినాల్లో ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మనం చదువుకున్నటువంటి లూకాసువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు అవకాశం ఇచ్చిన, దేవుడు మాట్లాడిన, దేవుడు తన ముందు ఎన్నో కార్యాలు జరిగించిన వాటిని పట్టించుకోకుండా దేవుని మాటకు అవిధేయురాలై దేవుని చిత్తానికి లోబడకుండా దేవుని మాటను ధిక్కరించి బ్రతికినందువలన ఈ రోజు వరకు కూడా ఆమె ఎలా కనబడుతుంది? మనకు స్తంభముగానే కనబడుతుంది, ఒక సాక్ష్యంగా.
మరేంటి, నీ ఇంటికి నువ్వు ఎలా ఉన్నావు? ఎటువంటి తల్లిగా ఉన్నావు? నీ ఇంటిలో నువ్వు ఎటువంటి భార్యగా ఉన్నావు? నీ ఇంటిని బట్టి సమాజానికి నువ్వేం చూపిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం. లోతు భార్యలాగా అయిపోతే ప్రియులారా, మళ్ళీ లోతు భార్య తిరిగి వచ్చి తన జీవితాన్ని మార్చుకునే అవకాశం అన్న దొరికిందా? లేదండి. మన స్థితి కూడా అంతే. ఈ లోకాన్ని విడిచిపెడితే మళ్ళీ బాగు చేసుకునే అవకాశం లేదు. ప్రియులారా, దేవుని మాటలు వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం, ఎన్నో దినాల నుండి వింటున్నాం. మన ఎడల దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అయినా మారవా? అయినా నీ మాటలు మారవా? నీ క్రియలు మారవా? నీ పద్ధతులు మారవా? నీ ఆలోచనలు మారవా? నీ లోక సంబంధమైనటువంటి క్రియలు మారవా? అయితే నిన్ను బట్టి దేవుడు బాధపడతాడు. పరిపూర్ణమైనప్పుడు ఆయన ఉగ్రతను పంపిస్తాడు. ఆయన ఉగ్రతకు తాళజాలిన వాడెవడు చెప్పండి? కాబట్టి ప్రియులారా, లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, ఆమె దేవుని మాటకు అవిధేయురాలై ఆమె ఏమైపోయింది? పుస్తమైంది. మీరు అలా కాకుండా జాగ్రత్త పడండి అని చెబుతున్నాడు. మరి మన స్థితి ఎలా ఉంది? మన కుటుంబం ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? మన కుటుంబంలో స్త్రీగా నీ పాత్ర ఏంటి? ఒకసారి మనము ఆలోచన చేసి ప్రియులారా, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన్న మన జీవితాలు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకోవాలి. చివరి దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. ప్రభు ఇంకా మన ఎడల దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నాడు. నువ్వు నేను మారాలని ఆయన కోరుకుంటున్నాడు, సరి చేయబడాలని కోరుకుంటున్నాడు. ఇంకా లోకాశలు మానవా? లోక పద్ధతులను విడిచిపెట్టవా? ఇంకా దేవుని మాటకు విధేయురాలుగా బ్రతకవా? ఇంటిని కట్టుకోవలసిన నీవు, పిల్లల్ని జాగ్రత్త పరుచుకోవలసిన నీవు విచ్చలవిడిగా వారిని విడిచిపెట్టేసి బ్రతుకుతున్నావంటే నీ జీవితం ఏంటి అసలు ఒకసారి ఆలోచించు. నీ బ్రతికేంటి ఒకసారి ఆలోచించు. దేవుని ఉగ్రత వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతాం మనం? దేవుని శిక్ష వస్తే మన పరిస్థితి ఏంటి చెప్పండి? నిత్య నరకానికి జారిపోవటం తప్ప. ఒక్కసారి మనము ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయంతో ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పిన మాటకై వందనాలు అయ్యా. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారో నీ వాక్యములో నుండి విన్న మాటలను బట్టి మాకు అర్థమైంది నాయన. అయ్యా, మేము మా కుటుంబాలు లోతు భార్య వలె చెరిపివేసుకునేటువంటి రీతిలో నీ మాటకు అవిధేయులుగా బ్రతికి శిక్ష తెచ్చుకునే స్థితిలో ఉండక, నీ చిత్తానికి లోబడి, నీ మాటలకు లోబడి మా జీవితాలు జాగ్రత్త పరుచుకొని, మా కుటుంబాలు కట్టుకొని, కుటుంబాలతో నిత్య జీవానికి మేము చేరుకోగలిగినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. నీ చిత్తములో నడిపించండి. లోక సంబంధమైన, పాప సంబంధమైన, అక్రమ సంబంధమైన ఆలోచనలు మాలో నుండి తీసివేసి పరిశుద్ధమైన ఆలోచనలతో, పరిశుద్ధమైన తలంపులతో, వాక్య సంబంధమైన క్రియలతో మేము బ్రతికి మా కుటుంబాల మీదకు దీవెన తెచ్చుకునేవారిగా, నిత్య జీవాన్ని తెచ్చిపెట్టేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ కృపలో ప్రభువా, విన్న వాక్యము వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరి జీవితాలు కూడా పరిశీలన చేసుకొని ఒక మంచి ఆధ్యాత్మికమైన స్థితిలో ముందు కొనసాగునట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.